అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లపై మంత్రులతో జరిగిన చర్చలు విఫలమవడంతో సమ్మె కంటిన్యూ చేయాలని అంగన్వాడీలు పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగివచ్చేంత వరకు సమ్మె ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు. కడప జిల్లాలో జరుగుతున్న అంగన్వాడీల సమ్మెకు అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి డిమాండ్లను నెరవేర్చకపోతే ఇతర రాష్ట్రాల అంగన్వాడీలను కలుపుకొని సమ్మెను ఉధృతం చేస్తామని తెలిపారు. ఇదే విషయంపై మా కడప ప్రతినిధి సురేంద్ర యాదవ్ మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మె 5వ రోజుకు చేరుకుంది. నిన్న మంత్రులతో జరిగినటువంటి చర్చలు కూడా పూర్తిగా విఫలమైనట్టుగా తెలుస్తోంది. వీళ్ళకి ఏదైతే న్యాయమైన డిమాండ్లు కోరారో వాటిని పూర్తిస్థాయి పరిష్కరించడంలో మంత్రివర్గం ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. మనతో పాటు కొంతమంది అంగన్వాడీలు అలాగే యూనియన్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మెకు ప్రభుత్వం భగ్నం చేసే ప్రయత్నం చేసింది. నిన్న జరిగినటువంటి మంత్రులతో జరిగిన చర్చలు కూడా విఫలమైనట్టుగా తెలుస్తుంది. దీని మీద మీరేమంటారు? మేము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 12వ తేదీ నుంచి మేము సమ్మెలో ఉన్నాం. ఈ సమాచారం ముందే ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. చర్చలు మళ్ళీ నిన్న కూడా చర్చలు జరిగినాయి యూనియన్ నాయకులతో. కానీ మా డిమాండ్స్ అంగీకరించలేదు. 11 డిమాండ్స్ ఉంటే చిన్న చిన్న డిమాండ్లు మాత్రమే మేము చేస్తామని చెప్పారు. కానీ మెయిన్ డిమాండ్స్ మేము కోరేది తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ చెల్లించాలి. ఈ 2 డిమాండ్లు అంగీకరిస్తేనే మేము సమ్మెలు విరమిస్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం మేము చేయము, ₹1 కూడా వేతనం పెంచమని చెప్పడం జరిగింది. అయితే మేము అడుగుతున్నాము, మంత్రి గారు బోత్సా గారు ఏమన్నారంటే, మేము అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టలేదని మేము చెప్పలేదు అధికారులకని చెప్తున్నారు. మరి ఎంత దుర్మార్గంగా మొన్నటి నుంచి సచివాలయ ఉద్యోగులు వచ్చి, సూపర్వైజర్లు వచ్చి, సిడిపి వాళ్ళు వచ్చి అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టడం జరిగింది. ఇన్నేళ్ల చరిత్రలో ఎక్కడా గాని సమ్మె ఉంటే తాళాలు పగలగొట్టే పాపాన పోలేదు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము అంగన్వాడీలపై ఈ విధంగా కక్షపూరిత చర్యలు పూనుకుంటోంది. నువ్వు తాళాలు పగలగొట్టినా ఏమి చేసినా అంగన్వాడీ వాళ్ళము అదరం బెదరం మరింత ఉధృతంగా మేము సమ్మెను చేస్తాము. కాబట్టి ఖచ్చితంగా మీరు జీతాలు పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలి, ఇతర సమస్యలు పరిష్కారం కావాలి, ఇతర డిమాండ్లు కూడా జీవోల రూపంలో వస్తేనే మేము అంగీకరిస్తాం. లేకపోతే రాబోయే కాలంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పుట్టగతులను అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మెకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తా ఉంది. ఈ రోజు వీళ్ళ 11 డిమాండ్లలో ఒక 2 అంటే గ్రాట్యుటీ విషయం కావచ్చు, అలాగే పెరగాల్సినటువంటి జీతం, ఈ రెండింటినీ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మంత్రి బొత్స చెప్తా ఉన్నారు. మరి దీనిపైన మీరేమంటారు? వారికి కోలేదు కనీసం వేతనం 26,000 రూపాయలకి. ఇప్పుడు వాళ్ళు 11,000 రూపాయలకి పనిచేస్తున్నారు. వాళ్ళు అడిగింది ఇంకొక 15,000 రూపాయలు ఎక్స్ట్రా. అంటే 1,00,000 మంది మీద 150 కోట్ల బడ్జెట్ లో, ఇంత పెద్ద బడ్జెట్ ఉండే రాష్ట్రానికి 150 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. 1,00,000 మంది అంటే 1,00,000 కుటుంబాలు, ఆల్మోస్ట్ 4 లక్షల మంది ఉండే ఈ సంస్థ, ఈ ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు 150 కోట్లు పెంచడం అనేది పెద్ద విషయం కాదు. కానీ ఏం చేస్తారు? కేవలం నారీమణులు, మహిళలు వీళ్ళు ఏం చేయలేరు అనే ఉద్దేశంతో, నిరంకుశత ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారు ఈ తీరు అవలంబిస్తున్నారు. 150 కోట్లు పెంచలేని ప్రభుత్వమా? మరి వీటన్నిటి మీద ఆలోచించకుండా ఇప్పుడు సచివాలయ ఉద్యోగులను వచ్చిపోయి అంగన్వాడీ కేంద్రాలు పగలగొట్టి మీరు జరిపించండి అంగన్వాడీ కేంద్రాలు అని చెప్పడము, నిజంగా ఇవన్నీ ఆలోచిస్తుంటే ఈ ప్రభుత్వం నిజంగా గద్దె దిగాల్సిన రోజు చాలా తొందరలో ఉంది. గద్దె దిగాల్సిన అవసరం కూడా ఉంది. సచివాలయ ఉద్యోగులు, ఒకవేళ విద్యుత్ ఉద్యోగులు గానీ అలాగే డాక్టర్లు గానీ సమ్మె చేస్తే ఆ ఉద్యోగులు కూడా సచివాలయ ఉద్యోగులు చేస్తారా? ఈ అంగన్వాడీ అంటే ఇప్పుడు మేము చేస్తాము, చేపించుకుంటామని చెప్తున్నారే. పారిశుద్ధ్య కార్మికులు కూడా రేపు పొద్దున 21వ తేదీ నుంచి చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు కూడా మరి సచివాలయ ఉద్యోగులు చేస్తారా? ఇవన్నీ ఆలోచించకుండా కేవలము నిరంకుశ ధోరణి అవలంబిస్తున్న ఈ ముఖ్యమంత్రి గారు రాబోయే కాలంలో గద్దె దిగాల్సిన అవసరం ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీగా వీరి యొక్క ధర్నాకు గానీ వీరి యొక్క సమ్మెకు గానీ ఎటువంటి తోడ్పాటైనా మేము అందిస్తామని తెలియజేసుకుంటాం. చెప్పండి, సమ్మె ఇప్పటికే 5 రోజులకు చేరుకుంది. మంత్రులైతే పూర్తి స్థాయిలో చర్చలు విఫలమయ్యారు, సీఎం దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. ఒకవేళ ఆ చర్చల్లో కూడా మీకు పూర్తిస్థాయి న్యాయం జరగకపోతే ఎలా ముందుకెళ్తారు? ఇప్పటికే ఆందోళన కార్యక్రమానికి, సమ్మెకు పరోక్షంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలా. ఎందుకంటే చట్టబద్దంగా, న్యాయబద్దంగా సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఈరోజు అంగన్వాడీలు ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు ఇప్పటికీ శాంతియుతంగానే చేస్తున్నారు. పరోక్షంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మందబలంతో ఈరోజు కొవ్వెక్కి ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే పరోక్షంగా గుడపారలు, గణపాలు తీసుకుని వచ్చి ఈ యొక్క అంగన్వాడీలను పగలగొట్టడం అనేటువంటిది ఈ యొక్క నేర చరిత్ర తలపించే చరిత్ర ఈరోజు రాష్ట్రంలో ఉంది. మరి పరోక్షంగా ఈరోజు కేంద్ర కార్మిక శాఖ మంత్రి చెప్పినటువంటి కనీస వేతనం 26,000 ఇవ్వడం అనేటువంటిది న్యాయబద్దమైనది, చట్టబద్దమైనది. ఇలాగే కొనసాగితే గన భవిష్యత్తులో ఈ ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఏఐటీసీ తరఫున. చెప్పండి, ఫైనల్ గా ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకున్నారు? రాష్ట్రంలో
నియంతృత్వ పాలన కొనసాగుతూ ఉంది. సీఎం గారు జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కారం చేయాలి. నిన్న జరిగిన చర్చల్లో చాలా దుర్మార్గంగా మేము ఏ డిమాండ్లతో భవిష్యత్తులో మీతో చర్చలు జరపమని చెప్తున్నారు. మేము చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా చర్చలు జరిపి తీరాల్సిందే, వేతనాలు పెంచి తీరాల్సిందే, గ్రాట్యుటీ అమలు చేసి తీరాల్సిందే, ఇతర సమస్యలు పరిష్కారం చేసేంతవరకు పోరాటం కొనసాగుతుంది. ఇంతకుముందు చెప్పారు, చాలా ప్రభుత్వాలు ఇలాగే నిర్బంధం ప్రయోగించాయి. తమిళనాడులో జయలలిత ప్రభుత్వం ఇట్లాగే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత ఆ ప్రభుత్వమే కూలిపోయింది. అట్లాగే అనేక రాష్ట్రాల్లో సమ్మె హక్కు లేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యోగులు కార్మికులు పోరాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్రంలోనే లేరు, దేశంలో అనేక రాష్ట్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తల సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నింటినీ కలిపి పెద్ద ఎత్తున మద్దతు కూడా కడతాం. అవసరమైతే సీఎం ఇంటిని ముట్టడిచ్చి సీఎం సమస్యలు పరిష్కారం చేసే వరకు ఈ పోరాటం ఆగదు. ముఖ్యమంత్రి గారి నియంతృత్వ ధోరణులు విడనాడాలి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరిపి సమస్యలు సానుకూలంగా పరిష్కరించాలి. అంగన్వాడీల సమ్మెకు అడ్డుకట్ట వేసే దిశగా సచివాలయ ఉద్యోగులను ఉపయోగించడం కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో చర్చలు ఖచ్చితంగా చేయాలి, అంగన్వాడీలకు న్యాయం చేయాలి. ఎందుకంటే అలా న్యాయం చేయని పక్షాన ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంగన్వాడీలను కలుపుకొని సీఎంను ఇంటిని కూడా ముట్టడి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి అంగన్వాడీల తరఫున నాయకులు అలాగే అంగన్వాడీలు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.